హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పరీక్ష పే చర్చ 2025 ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా సెర్చ్లోకి వెళ్ళి పరీక్ష పే చర్చ 2025 అనేది టైప్ చేయండి. టైప్ చేసి టచ్ చేస్తే మనకు మొదట్లో మై గవర్నమెంట్ .in అని ఉంటుంది. అక్కడనే పరీక్ష పే చర్చ 2025 అని ఉంటుంది. దీన్ని టచ్ చేయండి. టచ్ చేస్తానే మనకు ఇక్కడ పార్టిసిపేట్ నౌ అని ఉంటుంది. ఈ పార్టిసిపేట్ నౌను టచ్ చేస్తే లాస్ట్కి వచ్చేస్తుంది అన్నమాట. స్టూడెంట్, సెల్ఫ్ పార్టిసిపేషన్, స్టూడెంట్, టీచర్ ద్వారా లాగిన్ కావడం అని, నెక్స్ట్ టీచర్, తర్వాత పేరెంట్. ఆ బొమ్మల కిందనే క్లిక్ టు పార్టిసిపేట్ ఉంటుంది. స్టూడెంట్ అయితే స్టూడెంట్ది, టీచర్ లాగిన్లో స్టూడెంట్ చేయాలంటే దాని కిందది, ఉత్త టీచర్ది అయితే టీచర్ది, పేరెంట్ది అయితే పేరెంట్ది. మనం టీచర్గా అనుకున్నాం అనుకోండి, క్లిక్ టు పార్టిసిపేట్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తానే ఇక్కడ మనకు ఫుల్ నేము, మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి అని అడుగుతుంది. అక్కడ మన ఫుల్ నేమ్ అంటే ఇన్సల్ ఉన్నిచ్చి పూర్తి పేరు ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీని టచ్ చేయాలి. ఫస్ట్ టైప్ చేస్తున్నాం. అన్నీ ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీని టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తేనే మనకు ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని ఉంటుంది, అక్కడ ఓటీపీని ఎంటర్ చేయాలి. సబ్మిట్, ఓటీపీని ఎంటర్ చేసిన కింద సబ్మిట్ ఉంటుంది, సబ్మిట్ టచ్ చేయాలి. టచ్ చేస్తేనే మనకు ఇక్కడ టీచర్ డీటెయిల్స్, స్కూల్ డీటెయిల్స్, తర్వాత యాక్టివిటీస్లో మొత్తం 5 క్వశ్చన్లు అడుగుతాయి. ఈ 5 క్వశ్చన్లు కూడా ప్రతిసారి ఎంటర్ అయిన ప్రతిసారి మారుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కింద క్వశ్చన్ దగ్గర క్వశ్చన్ ప్రధానమంత్రికి క్వశ్చన్ ఇచ్చి సబ్మిట్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మొదటగా ఫస్ట్ నేమ్, మన పేరులో ఏదైతే ఫస్ట్ నేమ్ ఉంటుందో ఆ ఫస్ట్ నేమ్ను ఎంటర్ చేయాలి. లాస్ట్ నేమ్, మన పేరులో ఏదైతే లాస్ట్ ఉంటుందో ఆ లాస్ట్ పేరును ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ ఐడి, మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్, మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. జెండర్, మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేలు, ఏదైతే అది ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ మంత్, ఇయర్ 2006 ఉంది. ఆ 2006ని టచ్ చేస్తే మనం ఏ వయసులో వాళ్ళము ఆ వయసును సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏ ఇయర్లో మనం పుట్టింటే ఆ ఇయర్ను టచ్ చేయాలి. టచ్ చేసి మళ్ళా మంత్ను టచ్ చేయాలి. మొత్తం 12 నెలలు కనిపిస్తాయి. మనం ఏ నెల పుట్టింటే ఆ నెలకు సంబంధించి టచ్ చేస్తాం. మరి ఆ డేట్ను కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ముందు ఎప్పుడు కూడా డేట్ను సెలెక్ట్ చేసుకోవద్దండి. ఫస్ట్ ఇయరు, తర్వాత మంతు, తర్వాత డేటు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సబ్జెక్ట్ టాట్ అనేది హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, అనదర్ అంటే ఎనీ అదర్ అనేది ఉంది. ఇక్కడ తెలుగు సబ్జెక్టులకు తెలుగు లేదు కాబట్టి తెలుగు వాళ్ళు ఎనీ అదర్ అనేది టచ్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళు వాళ్ళకు సంబంధించింది టచ్ చేయండి. స్కూల్ నేమ్, మనం ఏ స్కూల్ అయితే ఉంటుందో ఆ స్కూల్ నేమ్, మోడల్ స్కూల్ అయితే ఏపీ మోడల్ స్కూలు, కేజీబీవి అయితే కేజీబీవి, జిల్లా పరిషత్ అయితే జిల్లా పరిషత్తు, ఎంపీయూపీఎస్ అయితే ఎంపీయూపీఎస్, ఎంపీపీఎస్ అయితే ఎంపీపీఎస్, ప్రైవేట్ స్కూల్ అయితే ప్రైవేట్ స్కూల్. బోర్డు, ఇక్కడ బోర్డు వచ్చేసి స్టేట్ ఆర్ యూటీ బోర్డు అనేది ఉంది. అక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అడ్రస్, స్కూల్ యొక్క అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో ఆ అడ్రస్ను ఎంటర్ చేయాలి. ఇండియా ఆటోమేటిక్గా వస్తుంది. స్టేట్ను కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. డిస్టిక్ను సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఈ యాక్టివిటీస్ వస్తాయి. ఈ యాక్టివిటీస్ను మనం ఇంగ్లీష్లో ఉన్నాయి. ఒకవేళ మీకు తెలుగు కావాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ క్వశ్చన్లు తెలుగులోకి రావాలనుకుంటే
ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి రైట్ సైడ్. ఈ 3 డాట్స్ను టచ్ చేసి ఇక్కడ ట్రాన్స్లేట్ అని ఉంటుంది. ఈ ట్రాన్స్లేట్ను టచ్ చేయాలి. ఇక్కడ ట్రాన్స్లేట్ని టచ్ చేస్తే నాకు ఆటోమేటిక్గా తెలుగులోకి మారింది. కొంతమందికి మారదు. ఎందుకు మారదాలంటే ఇక్కడ ఇంగ్లీష్ టు తెలుగు అనేది ఉండదు కాబట్టి, ఈడ సింబల్ ఉంది, సెట్టింగ్ సింబల్ను టచ్ చేసి మోర్ లాంగ్వేజ్లోకి వెళ్ళాలి. మోర్ లాంగ్వేజ్లోకి వెళ్ళి తెలుగు అనేదాన్ని తీసుకోవాలి. నేను ఆల్రెడీ తెలుగు తీసుకునే కాబట్టి ఇక్కడ తెలుగు అని ఉంటుంది. తెలుగును టచ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ తెలుగుకు వచ్చేస్తుంది. ఆ విధంగా మనకు తెలుగులోకి మారుతుంది అన్నమాట. ఇక్కడ క్వశ్చన్లకు ఆన్సర్లను టచ్ చేయాలి. ఈ విధంగా క్వశ్చన్ తయారు చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తున్నాను. పార్టిసిపేట్ యాజ్ టీచర్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఈ విధంగా వచ్చిందంటే అయిపోయినట్టు. థ్యాంక్ యూ.